హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ల్యాబ్ ని డెల్టా జనరల్ మేనేజర్ ఇంద్రాని, మేనేజింగ్ డైరెక్టర్ రాజు మరియు కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మరియు అకాడమిక్ డీన్ శ్రీహరి ప్రారంభించారు। గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ల్యాబ్ ని డెల్టా జనరల్ మేనేజర్ ఇంద్రాని, మేనేజింగ్ డైరెక్టర్ రాజు మరియు కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మరియు అకాడమిక్ డీన్ శ్రీహరి ప్రారంభించారు। ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏఆర్ ల్యాబ్ లో విద్యార్థులకి గణితం, సైన్స్ లకు హోలో క్యూబ్స్ ద్వారా కష్టమైన అంశాలు ఆసక్తికరంగా సులభంగా నేర్చుకునే అవకాశం ఉంది। ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో విద్యార్థులకు టెక్నాలజీ పరమైన బోధన ఎంత అవసరమని, అందుకే శ్రీ గాయత్రి స్కూల్లో ఈఏఆర్ ల్యాబ్ ని ప్రారంభించినట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో డెల్టా ప్రతినిధులు ఆంజనేయులు, ఇమ్రాన్, అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు రఫీ, మస్తాన్ బి, సుప్రజ, హరిత, శిరీష, నజీరా విద్యార్థులు పాల్గొన్నారు। సో ముఖ్యంగా ఏఆర్ ల్యాబ్ మా స్కూల్లో ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరుణంలో స్టూడెంట్స్ విద్యార్థి దశ నుంచే టెక్నికల్గా టెక్నాలజీ పరంగా వాళ్ళు అద్భుతంగా రాణించాలంటే ఇప్పటి నుంచే మనం వాళ్ళకి అద్భుతమైనటువంటి ఈ టెక్నికల్ నాలెడ్జ్ అందించే విధంగా మనం ఈ మ్యాథ్స్, సైన్స్, ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి కూడా మ్యాథ్స్, సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, దట్టు ఇంగ్లీష్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్। సో ఆ మూడు సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఏఆర్, విఆర్ టెక్నాలజీస్ ద్వారా డెల్టా టీంతో ఈ రోజు నుంచి మా స్కూల్లో పూర్తిగా డిజిటలైజ్ చేయడం జరిగింది। సో దీని ముఖ్య ఉద్దేశం అయితే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ సైన్స్, మ్యాథ్స్ పట్ల ఉన్న భయాలు తొలగించడం, వాళ్ళ ఆసక్తి పెంచడం, సో సైన్స్ పట్ల, మ్యాథ్స్ పట్ల ఇంకా ఆసక్తి పెంచడం, ఇన్నోవేటివ్గా ఆలోచించే విధంగా వాళ్ళ మైండ్స్ని కొంచెం క్రియేట్ చేయడం। Really, it is a very appreciable and well disciplined students work. Thank you, sir, and thank you the whole team and teachers. And here, the education is every day. It is going to enhancing by adding some knowledge, innovative learning. So this is one part from the Delta. Today we are going to introduce from the AR labs, AR experience with the children. So why the scanning code? Scanning, nowadays everything without money, without paper, we are doing all the interactions for the public. And in the education system also, today we are going to inaugurate our AR lab in Sri Gayatri School for the digitalized program for support of education. From first class to 10th class, this knowledge will share you. So experience by doing the online practice papers for IIT preparations and spoken English and mathematical puzzles and underlevelity logical thinking, everything will be all out supported for through the digital media. So you are going to do this with the support of TVs, tabs and cell phones with all these new innovative learning. So the staff from the Delta team will teach you today AR only, and still some more VR, virtual realities and augmentation realities and 3D shows. These are the things as of now your school going to inaugurate this year. Thank you, sir. So I hope this program will be enhanced with our Delta team. We are very thankful to our Indrani madam to lead the Delta team, and we hope our children get more knowledge with this Delta team and AR labs, madam. Thank you so much, and you are also very fortunate to getting this opportunity. Children, you are also utilize this opportunity and you get more knowledge from this. Thank you. So today in Sri Gayatri English Medium High School, in the presence of Delta Publications, so launched very successfully AR Lab. The motto of AR Lab in our school is to enhance the vocabulary in English and innovate thinking power of సైన్స్ అండ్ మ్యాథ్స్. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సైనికుల మాదిరి విద్యుత్ లైన్ మ్యాన్లు తమ విధులు నిర్వహిస్తారని, నూతనంగా వస్తున్న సాంకేతిక మార్పులను లైన్ మ్యాన్లు అవగాహన చేసుకోవాలని గూడూరు డివిజన్ ఎలక్ట్రికల్ ఈఈ నరేందర్ రెడ్డి వెల్లడించారు। గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో ఉన్న 1 టౌన్ ఏఈ కార్యాలయం వద్ద
లైన్ మ్యాన్ దినోత్సవం సందర్భంగా అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డివిజనల్ ఈఈ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యలను లైన్ మ్యాన్లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంటారని, సైనికులతో సమానంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తారని అన్నారు. విధులు నిర్వహిస్తే ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, సక్రమంగా విధులు నిర్వహిస్తే వచ్చే ఆత్మ సంతృప్తి మరి దేంట్లో రాదని వెల్లడించారు. సమావేశంలో ప్రసాద్, శేషాద్రి, భాస్కర్, శ్రీహరిబాబు, ఏడుకొండలు రమేష్ మరియు లైన్ మ్యాన్లు సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత నేటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టౌన్ 1 ఏఈ గారు ఏడుకొండల గారికి, నెక్స్ట్ టౌన్ 2 ఏఈ ఉదయ్ గారికి, చిల్లకూరు ఏఈ గారు శేషాద్రి గారికి, అట్లానే డివిజన్ ఆఫీస్ ఏఈ టెక్నికల్ శ్రీహరి గారికి, అట్లానే ఇక్కడికి విచ్చేసిన నేటి ఈ కార్యక్రమ సూత్రధారులు మన లైన్ స్టాఫ్, లైన్ మెన్ ఆర్ లైన్ ఇన్స్పెక్టర్, మీ అందరికీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ మీ అందరికీ లైన్ మెన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఇందాక నుంచి అంటే ఆల్రెడీ నేను మధ్యాహ్నమే అందరితో ఒకసారి మాట్లాడాలనుకున్నాను. పెద్ద కార్యక్రమం చేయాలంటే కొంచెం ముందస్తు ప్రిపరేషన్ ఉండాలి. ఆ ముందస్తు ప్రిపరేషన్ వేరియస్ రీజన్స్ వలన ముందస్తు ప్రిపరేషన్ అనేది లేకపోవడం వలన పెద్ద కార్యక్రమాన్ని డివిజన్ తరఫున నిర్వహించేంత సమయం లేదు. కాబట్టి సరే టెలికాన్ఫరెన్స్ ద్వారా అయినా ఒక్కసారి మాట్లాడదామని చెప్పి మీ అందరితో దాదాపు అన్ని విషయాల్ని నేను పంచుకున్నాను, నా మనసులో ఉండే విషయాల్ని. ఇప్పుడు ఈ సాయంత్రం 1-2 విషయాలు కొంచెం కొత్తగా చెప్పాలి అని అంటే ఆల్రెడీ చెప్పేశారు, జవాన్ను అని చెప్పారు. కానీ యాక్చువల్గా ఒకళ్ళు గుర్తింపు ఇచ్చారా లేదా అనే దానికంటే కూడా మన ఆత్మతృప్తి చెప్తున్నారు, సెల్ఫ్ ఎస్టీమ్ మీద అన్నారు, ఆత్మసంతృప్తి అని. మీకే అర్థమవుతుంది అది బాగా. అంటే మేము ఎక్కడో వెళ్ళి ఒక హెచ్డి సర్వీస్ దగ్గర ఛార్జ్ చేస్తే అబ్బా బాగా ఛార్జ్ చేసాం అనుకోండి, మీరు వెళ్ళి ఒక ఇంటికి ఫ్యూజ్ ఆఫ్ కాల్ చేసి వాళ్ళ ఇంట్లో లైట్ వెలిగితే మీకు ఎలా ఉంటుంది? అదే ఆత్మతృప్తి. అది అన్నిటికంటే మించింది. అది యాక్చువల్గా ఈ ఎవరూ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేనటువంటిది, మన దాన్ని మించింది అయితే లేదు. ఒక లైన్ ఒక చోట ఛార్జ్ చేశారని అంటే అట్లనే చెప్తున్నారు జవాను ఇట్లా ఇవన్నీ చెప్పిన దాంట్లో నేను కూడా ముందే ఒక్క మాట అయితే చెప్దాం అనుకున్నా. మన రిస్కు, మన దీంట్లో తేడా వస్తే ప్రాణాలు పోయేది, ఇవన్నీ కూడా మనకి దరిదాపుల్లో రాగలిగేది కేవలం సైనిక దళాలు మాత్రమే. మిగతా ఏది కూడా లైన్మెన్లు వీళ్ళు ఎవరైతే లైన్ మీద పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ రిస్కు ఆ వీటికి సరి సమానంగా మరే డిపార్ట్మెంట్ కానీ మరే ఇది కానీ లేరు. కేవలం సైనిక దళాలు మాత్రమే వస్తాయి. వాళ్ళవి కూడా అంతే, ఒక చిన్న పొరపాటు చేస్తే ఒక బుల్లెట్ దిగుద్ది, ప్రాణాలు పోతాయి. కేవలం అది గాలిలో వెళ్ళే ఈవెన్ ఎయిర్ ఫోర్స్ అంటారు, అది బుల్లెట్లు దిగదు కదా అని అనుకుంటే వాళ్ళు సెకండ్లో 10వ వంతులో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కూడా. అలా అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ వెళ్తూ అలాంటి వాళ్ళకి సరి సమానంగా మన లైన్ స్టాఫ్ను కూడా నేనైతే భావిస్తున్నాను. నా ఉద్దేశం అయితే క్లియర్గా అదే ఇది. ఎందుకనంటే మనకు కూడా చెప్పారు, సప్లై సౌండ్ ఉండదు, ఏముండదు, ఉంది లేదు తెలీదు, కనపడదు వినపడదు. ఏదో సినిమాలో చెప్పినట్టు కరెంటు తీగ సన్నగానే ఉంటుంది, షాక్ సాలిడ్గా ఉంటుంది అని అన్నట్టుగా. సాలిడ్ అంటే ఇంకా మళ్ళీ సాలిడ్గా కొట్టిన తర్వాత ఇంకేమి ఉండేదంటూ ఏముండదు, ఆయన ఉండడు. ఇంకా తర్వాత కుటుంబము ఇయ్యి అని అంటే వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను ఈ 31-32 సంవత్సరాల సర్వీస్లో చాలానే చూశాను. అంటే వేరే చోట చాలానే చాలా చూసిన దాంట్లో అసలు ఈ హృదయ విదారకంగా ఉంటాయి వాళ్ళ పరిస్థితి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే అనకూడదు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు అదృష్టవంతులే. 2 కేసుల్లో మాత్రం దురదృష్టవంతులు ఎవరంటే వెళ్ళిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దురదృష్టవంతులు. ఒకటి వీళ్ళు పొరపాటు చేసో ఇంకొకటో ఏదో ఒకటి, ఎవరో కావాలని ఇది చేయరు, ఏదో కారణం వలన మైండ్ సెట్ వలన ఏదో పొరపాటు జరిగి వెళ్ళిపోతే ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం వెళ్ళిపోయిన వాళ్ళకంటే. అట్లా కాకుండా వైకల్యంతో మిగిలి ఉంటుంటారు. కోట సబ్ డివిజన్కి వెళ్ళినప్పుడల్లా ఒక అతను వచ్చి అటెండర్ లాగా అక్కడ అందిస్తూ ఉంటాడు, ఏదో లైన్ మీద చేస్తారు. అతను చూసినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట. అంటే అటు ఇటు కాకుండా అట్లా అంటే మిగలకూడదు అని నా ఉద్దేశం కాదు. మీరు సోదరులారు ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. అవన్నీ ఏంటి అంటే చాలా బాధాకరంగా ఉంటాయి. అంత బాధాకరంగా
అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేను స్కాడాలో చేస్తున్నప్పుడు ఒక ఆమెకి రిక్రూట్మెంట్ ఇచ్చారు కంపాషనేట్ గ్రౌండ్స్లో. ఆమె 3 months 4 months క్యారీయింగ్ అప్పుడు అతను లైన్ మ్యాన్ ఉండి లైన్ చనిపోయాడంట. ఆమెకి ఆఫ్టర్ డెలివరీ 3 months బేబీ అప్పుడు జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చి ఆమెకి ఇక్కడ ఉద్యోగం అనేటప్పటికీ ఎవరో చెప్తే కష్టంగా అనిపిస్తుంది, మొదట కష్టం అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మనం ఓన్ చేసుకుంటామో దీన్ని, ఇది ఈ సంస్థ నాది అన్న భావన ఏ రోజైతే మనకు కలుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా అది మీకు కష్టం అనిపించదు, సులభంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇష్టపడి పనిచేయండి. ఎవరో చెప్తున్నారు, ఇది ఎవరి కోసం ఎవరు పనిచేయట్లేదు. అది మనం ఈ సందర్భంగా మనం అందరం గుర్తుంచుకోవాలి కొన్ని విషయాలు. ఎవరి కోసం ఎవరు పనిచేయట్లేదు, మన కోసం మనమే పనిచేసుకుంటాం, మన సంస్థ కోసం. మన సంస్థ బాగుంటే మనం బాగుంటాం అన్నది అందరికీ తెలుసు. ఈరోజు మనకి డిఎల్ ఎందుకు రావట్లేదు, ఇంకోటి ఎందుకు రావట్లేదు, కారణం ఏంటంటే సంస్థ బాగలేదు కాబట్టి, ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు కాబట్టి మనం సక్రమంగా ఎక్కడైతే లీకేజ్ ఉందో మనం కూడా ఈ అధికారులుగా కొంతవరకు మేము మా లెవెల్లో మేము కంట్రోల్ చేసుకుంటున్నాం ఎక్కడ లీకేజ్ ఉందన్నది. ఇంకా గ్రౌండ్ లెవెల్లో మీరున్నారు కాబట్టి మీకు ఎక్కడ లీకేజ్ అనిపిస్తుంది, సార్ ఇక్కడ డిపార్ట్మెంట్కి నష్టం జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అన్నప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడం, దాన్ని ఎట్లా మనం అరెస్ట్ చేయడం అన్నది, దాని ద్వారా డిపార్ట్మెంట్కి ఏం ఆదాయం అన్నది ఆలోచించుకోవాలి. మన జీతాన్ని మనం సంపాదించుకోవాలి, బయట డిపార్ట్మెంట్కి ఆదాయం కల్పించాలి. మనకు ₹1,00,000 వస్తుంది అనుకో, ₹1,00,000 ఆదాయం డిపార్ట్మెంట్ ద్వారా, అది అడిషనల్ లోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది చేయగలిగితే మన సంస్థ ఢీకునేటువంటి పరిస్థితి దేనికి ఉండదు. ఎందుకంటే నష్టాలు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు ₹5 యూనిట్ కొంటున్నాం అనుకో, ₹5-6 అమ్మేటప్పుడు నష్టం ఎందుకు వస్తుంది? అవకాశం లేదు కదా. మరి లీకేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వస్తుంది. ఆ లీకేజ్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మీ అందరి మీద ఉంది. దానికి పూర్తి సహాయ సహకారాలు, అందులో ఇప్పుడుండే టీము బాగా హార్డ్ వర్క్ చేసేటువంటి నేచర్ ఉన్న వాళ్ళం కాబట్టి మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా ఫీల్డ్లో మేము మీకంటే ముందు మేమే తలపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని మిమ్మల్ని దించేసి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. కాబట్టి కష్టపడి అందరం పనిచేద్దాం, పనిచేసి ఈ సంస్థకి మంచి పేరు తీసుకురావడం, ప్రజల్లో మనం దగ్గరగా పోయినంత విధంగా వేరే సంస్థలు ఎవరు పోరు. అదే మనకున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి తేడా. కరెంటు పోయిందంటే గుర్తొచ్చేది మనమే, ఉన్నప్పుడు మనమే. ఇప్పుడు కొంచెం టౌన్లో కూడా కొంత మంచి అభిప్రాయం వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు పోయేది ఎప్పుడు వచ్చేది అన్నది తెలిసేది కాదు. ఇప్పుడు కొంత మెరుగైంది అన్నటువంటి భావన ప్రజల్లో కూడా ఉంది, ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. అంటే దాన్ని కంటిన్యూ కూడా చేయాలి. ఎక్కువగా మన టౌన్లో కొన్ని సమస్యలు ఈ మధ్య ట్రాన్స్ఫార్మర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా వరకు మీ ఏ గారు వచ్చిన తర్వాత చాలా వరకు రెక్టిఫై చేస్తున్నారు. దానికి మీరు కూడా ఆల్మోస్ట్ 50-60% కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టున్నాయి కదా, కంప్లీట్ అయినాయి. మిగిలినట్టు కూడా సేఫ్టీ పర్పస్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏబీ స్విచ్లు చాలా అవసరం. అవి రెక్టిఫై చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం వచ్చినా ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అన్ని డైరెక్ట్ ఉన్నాయి, ఇంతకుముందు ఇప్పుడు కొంతవరకు చేస్తున్నాం. కాబట్టి అన్నీ మీకు సహాయ సహకారాలు అందించడానికి మేము ఉన్నాం. మీరు కూడా అదే లెవెల్లో పనిచేసి ఈ సంస్థకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుల వారు శ్రీ ఎడి గారికి, అట్లాగే మన చీఫ్ గెస్ట్ అంటే మన డి గారికి, అట్లాగే చిలకూరి గారికి, టౌన్ 2 గారికి, 8 గారికి, ఇక్కడికి వచ్చిన మా స్టాఫ్ టౌన్ 1 అండ్ టౌన్ 2 అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శుభ సాయంత్రం, లైన్ మ్యాన్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇప్పుడు మన వాళ్ళు సారు ఏడి గారు, ఉదయం డి గారు మనకు టెలికాన్ఫరెన్స్లో చాలా విషయాలు చెప్పారు. వాళ్ళందరికన్నా ఇప్పుడు డి గారి స్పీచ్ ఉంది కాబట్టి ఇప్పుడు దానికోసం మన వాళ్ళు కూడా శ్రీహరన్ కానీ, లేకపోతే మన టౌన్ 2 గారు, చిలకూరి గారు కానీ, వీళ్ళు చాలా విషయాలు మనకు చెప్పారు. వీటన్నిటిని కూడా మనం మైండ్లో ఎప్పుడు రిమెంబర్ అవుతాను ఉండాలి. నేను ప్రధానంగా చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా టౌన్ 2 నేను చేశాను కాబట్టి టౌన్ 1 చెప్తాను, అందరికి కూడా చెప్పేది ఫస్ట్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను, సేఫ్టీ లేకుండా మాత్రం మీరు ఎక్కడ కూడా పరిగెత్తద్దు, మిగతా వాటిలో పరిగెట్టండి. సేఫ్టీ 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 ఈ 3 మైండ్లో ఉండాలి. నేను పదే చెప్పేది ఏంటంటే, అంతకుముందు టౌన్ 2లో చెప్తాను, ఇప్పుడు టౌన్ 1లో కూడా చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఇందాక మన ఏడి గారు చెప్తుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఉదయగిరిలో పనిచేసేటప్పుడు ఒక స్టాఫ్ 2 ఉన్నారు. 11K లైన్ ఏదో LT లైన్ ఏదో మంచి సైక్లోను దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. ఒక రేకులెక్కి
దాన్ని చెయ్యాలి. సరే వాళ్ళు ఆ ఎల్టీ లైన్ చేస్తున్నారు. అతను ఆ అబ్బాయి ఉండేసి ఏం చేశాడు, డైరెక్ట్గా దాన్ని కింద నుంచి చేస్తున్నాడు, దాని పైకి రేకుల మీద ఎక్కాడు. ఇంకా సడన్గా పైకి లేస్తాడు, పైన 11 కేలు ఉంది. కింద ఉండే అబ్బాయి గమనించాడు, అన్న మురళన్న కొంచెం ఆగనన్నాడు. అతనికి సైలెంట్గా చెప్పి ఎక్కువ కంగారు పెట్టలేదు. ఏంటన్నా అంటే పైన 11 కేలు ఉందన్నా నిదానం దిగాను అంటే దీన్ని బట్టి నేను ఏమంటానంటే ఆ రోజు అతను కానీ పైకి కానీ లేస్తుంటే తగిలి ఉండేది, షాక్ గురై ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ మన వాళ్ళు చాలా వరకు చెప్తున్నారు, గుంపులుగా వెళ్ళండి, ఒక బ్రేక్ డౌన్ అయితే అందరూ అటెండ్ అవ్వండి. అందరూ కూడా ఎక్కడ ఏం ఆపుతున్నాను నేను. అందుకనే మన జేఎల్ఎంలు మన పిల్లకాయలందరికీ కూడా చెప్పేదంతా కూడా మీ లైన్మెన్ని, మీ లైన్ ఇన్స్పెక్టర్ని, వాళ్ళ యొక్క సీనియారిటీని మీరు తీసుకోండి. అందరూ కూడా మీరంతా కూడా చాలా వరకు చాలా బాగా స్టార్టింగ్లో మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా 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 బాగా పనిచేస్తున్నారు. నాకు అందుకని జేఎల్ఎంలు అంటే చాలా బాగా లైక్. ఎందుకంటే వాళ్ళు సూపర్గా ఏదైనా సరే విత్ ఇన్ డేస్లో యువకులు కాబట్టి ఉత్సాహంగా బాగా పనిచేస్తారు. అట్ ది సేమ్ టైం మీరంతా కూడా ఫుల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాడుకోవాలి, వాళ్ళ సీనియారిటీని గౌరవించాలి, వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా చేస్తున్నారు అనేది మీ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. వాళ్ళు కూడా అలాగే మీకు అందరికి కూడా చెప్పాలని నేను పదే చెప్తున్నాను. ఈ విషయాన్ని పాటించండి. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో నిజంగానే చాలా చాలా బాగా పనిచేస్తున్నారు. మన గౌరవ అతిథులందరూ కూడా మీకు మంచి విషయాలు చెప్తున్నారు. వీటన్నిటి కూడా మనం పాటించండి. నేను చెప్పాను ఇంతకుముందు గుర్తించలేదు అంటున్నారు చాలా వరకు. అది గుర్తించలేదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2021 మన శ్రీరామ్ చెప్పి 2021లో అప్పుడు అంత కరోనా టైంలో వాళ్ళంతా కూడా ఫ్రంట్ వారీస్ కింద మనకు ఒకసారి ఇచ్చారు. ఇప్పటికి కూడా మనకి ఏదన్నా ఒక అవార్డు ఏదైనా ఇస్తున్నా కానీ మనం తీసుకొచ్చి లాస్ట్లో పెడుతున్నారు. కానీ మనం ఈ విధంగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనం పనిచేస్తూ మనకు వెలిగినిస్తున్న వాళ్ళని చాలా వరకు ఇంకా కూడా గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈసారి నెక్స్ట్ ఇయర్ మన గౌరవ డి గారు చెప్తున్నట్టున్నారు, నెక్స్ట్ ఇయర్ మంచిగా ప్లాన్ చేస్తానండి. మీ సేవల్ని మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా వరకు నాకు చెప్పినట్టు సైనికుల్లో కూడా ఎక్కడికన్నా పని వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వాళ్ళని కూడా పిలిపించి మన కరెంట్ డిపార్ట్మెంట్లో ఎలాంటి సేవలు అందిస్తున్నాము, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాము, ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈసారి అందరూ కూడా మన నెల్లూరులో చేసినట్టు కూడా మనం కూడా అలాగే గూడూరు డివిజన్లో కూడా నెక్స్ట్ ఇయర్ సార్ అదే చెప్పినట్టు చేస్తాము. ఎందుకంటే ఇది గుర్తించాల్సిన విషయము. కాబట్టి మీరు వాళ్ళు చెప్పిన పై అధికారులు చెప్పిన ప్రతి విషయాన్ని చాలా 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 చక్కగా ఉండాలి. అలాంటి వాటిని కూడా మనం అంతా కూడా ఎవరు కూడా చెప్తారు. మన గౌరవ ఏడీ గారు చెప్పినట్టు టీం వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టీం వర్క్ సరిగా లేకుంటే ఆ సెక్షన్ కానీ అక్కడ మిగతా కానీ ఏది కూడా రాణించలేదు. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా సరే టీమ్గా ఉండండి, గుంపులుగా ఉండండి. ఒకటే ఒక మేము ఏంటంటే మీరు ఎక్కడ పనిచేసినా కానీ లైన్ మీద ఉన్నప్పుడు మాత్రం అందరూ కూడా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి మన రీసెంట్గా కూడా చూశారు కాశీ లేఅవుట్లో ఇన్వర్టర్ సప్లై వెనక్కి వచ్చింది. మన వాళ్ళు అలర్ట్గా ఉన్నారు కాబట్టి సరిపోయింది. అలర్ట్ లేకపోతే సప్లై అంతా కూడా కొద్దిగా మన ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుని సార్ వాళ్ళు చెప్పినట్టు సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనకి మెటీరియల్ ఏమైనా దొరకకపోయినా మనమైనా తీసుకుందాం, దానికి కావాలంటే మనమైనా ఏర్పాటు చేద్దాం. అందరూ కూడా సేఫ్టీని బాగా పాటిస్తారని ఈ లైన్ మ్యాన్ దినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. ఏడీ గారికి, మన డిఈ గారికి, మన కొలీగ్స్ ఏఈ గారికి, అందరికీ మా సోదరులు లైన్ మ్యాన్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. మనకి ఈ లైన్ మ్యాన్ దివస్ డే అనేది గవర్నమెంట్ చాలా ఆలస్యంగా గుర్తించిందని చెప్పి అనుకోవాలి. మనకి ఇది కొత్త కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అననుకూల పరిస్థితుల్లో కూడా మనం కష్టపడి పనిచేస్తున్నాం. మన యొక్క పనిని గుర్తించడం అంటే గుర్తించింది మొత్తానికి గుర్తించే ఒక లైన్ మ్యాన్కి ఒక గుర్తింపు ఇవ్వాలి అని ఒక డే మార్చి 4వ తారీఖున అనేది పెట్టడం అనేది మనకి అందరికీ కూడా సంతోషకరం. ఈరోజు ప్రతి లైన్ మ్యాన్ కూడా ఒకటి గుర్తించుకోవాలి, ఈ మనం పనిచేసే పనిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, మనం జీతం తీసుకుంటున్నాం. మన జీతాలు ఇతర ప్రైవేట్ వర్కర్స్ ప్రైవేట్ కంపెనీల్లో కన్నా ఎక్కువ ఉంటాయి. కానీ ప్రైవేట్ కంపెనీల్లో
వాళ్ళు చూడండి ప్రతి ఒక్క స్టాఫ్ కూడా క్యాప్ పెట్టుకుంటారు. వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి వాళ్ళ యాజమాన్యం అయితే చాలా జాగ్రత్త తీసుకుని వాళ్ళకి చేత చేపిస్తుంది. కానీ మన డిపార్ట్మెంట్కి మనకి అన్ని మెటీరియల్ కూడా అందిస్తుంది. మామూలుగా సేఫ్టీ మెటీరియల్, గ్లౌజులు అయితేమి, క్యాప్లు అయితేమి, ఎర్త్ రాడ్లు అయితే అన్నీ అందిస్తుంది. కానీ మనం దాన్ని సరిగా ఉపయోగించుకోవడం లేదు. చూడండి, మనిషి చనిపోవడానికి మన లైన్ మీద పనిచేస్తూ చనిపోవడానికి కారణం మన యొక్క అజాగ్రత్తే. ఒక ఎర్త్ రాడు వేసుకున్నందువల్ల ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. మనకి ఒక టెస్టర్, జోబులో ఒక టెస్టర్ ఉంటే కూడా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చు. ఆ టెస్టర్ కూడా పెట్టుకునే చాలామంది దగ్గర లేదు. కాబట్టి ఈ రోజుల్లో కొత్తగా వచ్చి ఇండికేటర్ వచ్చినాయి. ఎల్టీకి కూడా ఇండికేటర్ వచ్చినాయి. పోల్ ఎక్కినప్పుడు ఆ ఇండికేటర్ పెట్టినా కూడా మనకు సప్లై ఉందా లేదా మనం ఎక్కిన వెంటనే తెలిసిపోతుంది అనమాట. అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కానీ మనము మన యొక్క ప్రాణాలని కాపాడుకోలేము. కాబట్టి మనకి ప్రతి నెల మనకి ట్రైనింగ్ కూడా ఇస్తుంది మామూలుగా మన డిపార్ట్మెంట్ లైన్మ్యాన్ స్టాఫ్కి. ఇయర్లీ 1 or 2 times అన్న మన సేఫ్టీ మీదనే మన డిపార్ట్మెంట్ మనకి ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్లో కూడా మనం ట్రైనింగ్ పొందుతాం. ఆ ట్రైనింగ్లో మనకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ మనము ఫీల్డ్లో కూడా ఉపయోగించుకొని మనం మన యొక్క ప్రాణాలని జాగ్రత్తగా, మన యొక్క కుటుంబాన్ని చూసుకోవాలి. ఫస్ట్ మనం మన ప్రాణాల కన్నా మన కుటుంబం మనకు ముఖ్యము. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఫీల్డ్లో పనిచేయాల్సిన పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ఈ డేని జాగ్రత్తగా మనం చేసుకొని మనం మన డ్యూటీని సక్రమంగా చేస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ. భాస్కర్ గారికి, అదేవిధంగా మన ఏఐటీ గారు శ్రీహరి గారికి అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం అందరికీ తెలిసిందే. ప్రతి లైన్మెన్కి ఒక గుర్తింపు అనేది రావడం అనేది చాలా అభినందక విషయము. మీరందరికీ లైన్మెన్ అందరికీ నా శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఏడీ గారు చెప్పినట్టు ఇష్టంగా పనిచేయండి. ఇష్టంగా పనిచేస్తే ఎంత కష్టమైన పని కూడా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టాఫ్ ఇష్టంగా పనిచేసి సంస్థకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పనిచేసేటప్పుడు కేర్ఫుల్ అనేది చాలా ఇంపార్టెంటు. కేర్లెస్ అనేది పనికిరాదు. ఒక చిన్న మిస్టేక్ను కూడా మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని చాలా గుర్తుపెట్టుకొని కేర్లెస్ అనేది రావకుండా చాలా జాగ్రత్తగా పనిచేస్తూ మనల్ని, మన కుటుంబాన్ని, మన సంస్థని కాపాడుకోవాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. మార్నింగ్ టీసీలో సారు చాలా విశదీకరణగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అధ్యక్షుల వారు తొలి పలుకుల్లోనే మొత్తం ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే నాకు అనిపించేది ఏంటంటే, సరిహద్దుల్లో జవాన్, విద్యుత్ తీగల్లో లైన్మెన్, ఇద్దరికీ ఒకటి కామన్గా ఉంటుంది. సరిహద్దుల్లో జవాన్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏమనుకుంటాం, జవాన్గా పోవాలంటే అందరూ పోతున్నామా? మనకు తెలిసిన వాళ్ళు మన ఊళ్ళో జవాన్గా ఉండేవాళ్ళు ఉన్నారు. లైన్మెన్లు అంటే మనకు తెలుసున్నారు, కానీ జవాన్గా పోయేవాళ్ళు ఈ పక్కన తక్కువ. అంతా పంజాబు, హర్యానా పక్కన వెళ్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, సరిహద్దు దగ్గర కాబట్టి వాళ్ళు వెళ్తున్నాం అనుకుంటాం. కానీ దానికి ఎందుకంటే తల్లిదండ్రులు పంపించరు ఇక్కడి నుంచి. ఎందుకంటే ప్రాణభయం, యుద్ధం వస్తే చచ్చిపోతాం. కానీ లైన్మెన్ యుద్ధం రావాలన్నా నువ్వు పోలెక్కిన ప్రతిసారి నీకు ప్రాణభయం ఉంటుంది. ఇంతకుముందు సార్ చెప్పాడు ఎందుకు ఎందుకు ఇంత సేఫ్టీ తీసుకోవాలంటే, నువ్వు పని చేస్తున్నావంటే నీకు ప్రాణభయం ఉంటుంది. ఎవరైతే డెడికేషన్తో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాణభయం అనేది ఉంటుంది. నువ్వు ఏది ముట్టుకున్నా, ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పాడు సార్, ఇన్వర్టర్ టచ్ చేస్తే ప్రాణం పోతుంది. ఒక చిన్న ఫాల్ట్ కూడా ప్రాణం మీదకి వచ్చేస్తుంది. కాబట్టి అంత మన డిపార్ట్మెంట్లో గ్రౌండ్ లెవెల్ చేసేటువంటి స్టాఫ్కి అంత ప్రత్యేకత అనేది ఉంది. కానీ ఇది మనం సెలబ్రేట్ చేసుకునేది మాత్రము 2021 నుంచే. లైన్మెన్ దివస్ అనేది ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం అనేది ఏం కరెంటు ఎప్పటి నుంచో పుట్టింది భారతదేశంలో, బట్ 2021 నుంచే. ఎందుకు 2021 నుంచే ఇది మనం గుర్తించి ఒక దివస్గా పెట్టారంటే దానికి కూడా కారణం కరోనానే.
మనకందరికీ తెలిసిందే కరోనా 2021 అంటే 19 అంట 2019 డిసెంబర్లో స్టార్ట్ అయింది చైనాలో. మనం జనవరి నుంచి ఇంటూ వచ్చాము, ఫిబ్రవరికి మార్చికి లాక్డౌన్ 19 పెట్టాడు, 1 డే లాక్డౌన్. అప్పటి నుంచి మనందరికీ తెలుసు. లాక్డౌన్ ఏప్రిల్ 1 నుంచి పెట్టినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంట్లో కూర్చోండి, బయటకు రావద్దు, బయటకు వస్తే కాల్చివేతలాగా ఉండింది, 144 సెక్షన్ లాగా ఉండింది. కానీ మనల్ని ఏం చేశారు, ఎక్కడుండారు ఆ లైన్ మెన్? ఎందుకంటే అందరు ఇళ్లలో ఉన్నారు. ఖచ్చితంగా 100% అన్నిటప్పుడు సప్లై మనం ఇవ్వాల్సింది, ఎందుకంటే అందరు ఇళ్లలో ఉన్నారు కదా. అందరు కలిసి ఇళ్లలో ఉండడం చాలా కష్టం. పెళ్ళాం పిల్లకాయలు అందరికీ కలిసి ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం. విద్యుత్ కానీ లేదనుకోండి ఇంకా కష్టం. కాబట్టి మన ఒక్క డిపార్ట్మెంట్కే బైకులు వేసుకొని బయట తిరిగేటువంటి పర్మిషన్ ఉండింది. మీకు అందరికి గుర్తుందా? దర్జాగా తిరిగేవాళ్ళం మనం. కొంతమంది మా మిత్రులైతే అమ్మయ్య ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి బతికిపోయాము, లేకపోతే ఈ లాక్డౌన్లో ఇంట్లో కూర్చోమంటే నా పిల్లలతో నేను చచ్చిపోయి ఉండేవాడిని అని మన వాళ్ళు నాతో డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈ దేశంలో పై స్థాయి అధికారులు కూడా ఒక లైన్ మెన్ అంటే విద్యుత్ సిబ్బంది, కింద స్థాయి సిబ్బంది యొక్క విలువ అనేది మొత్తం తెలిసింది. చాలా అమెరికాలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ లైన్ మెన్ అప్రిషియేషన్ డే అని చెప్పి ఏప్రిల్ 18 ఎప్పటి నుంచి చేస్తున్నారు అక్కడ. బట్ మన దేశంలో అప్పటికి మన వాల్యూ అనేది గుర్తించడం జరిగింది. అందువల్ల లైన్ మెన్ దివస్ అనేది 2021 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఇది 5వది అనమాట. ఈ పరంపరలో ఇది 5వ సంవత్సరం మనం చేసుకుంటూ ఉంటున్నాం. అలా ఒక దివస్ పెట్టినప్పుడు దానికి ఒక నేపథ్యం ఉంటుంది, ఒక థీమ్ అనేది ఉంటుంది. ఏంటి ఈ దివస్ సందర్భంగా పెట్టినటువంటి ప్రభుత్వం పెట్టిన థీమ్ ఏంటంటే, మొదటిది సేవ. 100% మనం జీతం కోసం పనిచేస్తున్నాము అయి ఉండొచ్చు, కానీ జీతం కోసం పనిచేయాలంటే చాలా ఉన్నాయి, దీంట్లోకి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ సేవ కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆ థీమ్లో ఫస్ట్ సేవ అనేది పెట్టారు. తర్వాత సురక్ష. సేవ చేయాలి, నువ్వు ఎక్కువ కాలం సేవ చేయాలంటే నువ్వు సురక్షంగా ఉండాలి కదా. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలి కదా. నువ్వు ఉంటేనే కదా నీ కుటుంబం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సేవలో కూడా నువ్వు ఎంచుకోవాల్సింది ఏంటి? సురక్ష, సేఫ్టీ. సేవ్ అంటే సర్వీస్. తరువాత గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. గణపతి పూజ, దుర్గా త్రిశతి హోమం, పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.